తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అన్న ఎన్టీఆర్ అని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో భీమవరం పురపాలక సంఘ కార్యాలయం దగ్గర పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు గొలగాని రమేష్ సౌజన్యంతో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏపీ విద్యుత్ శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఏపీఏసీ చైర్మన్ జిల్లా టీడీపీ అధ్యక్షులు మంత్రి రామరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అన్న ఎన్టీఆర్ అని, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చైతన్యాన్ని తీసుకువచ్చి బడుగు బలహీన అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలు, రాజకీయ పదవులు లభించేలా పరిపాలన చేశారని అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన గొలగాని రమేష్ ను అభినందించారు. పీఎస్సీ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలోనే అధికారంలోకి తీసుకొచ్చిన మొట్టమొదటి రాజకీయ నాయకుడు స్వర్గీయ ఎన్టీఆర్ అని, ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని అన్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు మంత్రి రామరాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలోని ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తూ నేషనల్ ఫ్రంట్ నెలకొల్పి కాంగ్రెస్ పార్టీని గద్దెదింపిన అన్న ఎన్టీఆర్ అడుగుజాడల్లో మనమంతా నడుచుకోవాలని అన్నారు. ముఖ్య అతిథులను గొలగాని రమేష్ గజమాలతో సత్కరించి జ్ఞాపిక ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు స్థానిక 6వ వార్డు బొక్కవారిపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శులు కోల నాగేశ్వరరావు, వేంద్ర శ్రీనివాస్, జిల్లా టీడీపీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, ఏఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, వీరవాసరం ఎంపీపీ వీరవల్లి దుర్గాభవాని చంద్రశేఖర్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మెరగాని నారాయణమ్మ, కృష్ణబర్జ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు మామిడిశెట్టి ప్రసాద్, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు ఉపులూరి చంద్రశేఖర్, పామర్తి వెంకటరామయ్య, నాగిడి తాతాజీ, చెరుకుపల్లి సంతోష్ కుమార్, ఎండి షబీనా, టీడీపీ తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల నాగబాబు, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెలబోయిన గోవింద్తో పాటు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తారక రామారావు గారు తెలుగువాడికి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ముఖ్యమంత్రి అంజయ్ గారికి ఎయిర్పోర్ట్ లో జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేక అసలు తెలుగువాడికి గుర్తింపు లేదనే ఒక అవమానానికి గురయ్యి ఎన్టీ రామారావు గారు బయటికి రావటం, పార్టీ పెట్టడం, తెలుగు ప్రజలందరూ
మనసులో ఈ పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ రావాలని ఆ రోజు 2 నుంచి 3 రోజుల పాటు రోడ్ల మీద వెయిట్ చేసి ఉండేవాళ్ళు ఎన్టీ రామారావు గారిని చూడటం కోసం. ఆ విధంగా చేయటమే కాకుండా ఆయన వచ్చిన తర్వాత చాలా మంది ఈయన సినిమాలు చేసుకుంటా ఉండేవాళ్ళు, ఈయనేం పరిపాలన చేస్తారనేవాళ్ళు. ప్రతి అడుగున అవమానించేవాళ్ళు, ఈయనకి ఏం స్థాయి ఉంది, ఈయన ఏం చేయగలుగుతాడని. అట్లాంటి అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేశారు. ₹2 కిలో బియ్యం ఆ రోజుల్లో చాలా గొప్ప పథకం. ఇవాళ కూడా ఆ పథకం కొనసాగిస్తున్నారంటే ఎంత ముందు చూపుతో ఆ పథకం పెట్టారో ఒకసారి. మహిళలకు ముఖ్యంగా ఆస్తిలో సమాన హక్కు, పక్కా ఇల్లు కట్టించడంలో కానీ, ఇవాళ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ లో పేద విద్యార్థులు చదువుతున్నారు, అదంతా కూడా ఆయన ఆలోచనే. అదే కాకుండా ఆయన సినిమా రంగంలో ఉన్నా, ఇటు రాజకీయ రంగంలో ఉన్నా ఆయనకు పోటీ. ఆయనకి ఇంతవరకు ఎవరు కూడా పోటీ లేదు. అలాంటి మహనీయుడు విగ్రహాన్ని మనం అందరం కలిసి వాళ్ళ ప్రారంభించుకోవడం చాలా మంచిది. అదే స్ఫూర్తితోటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అందరం కలిసి ఏ విధంగా ఆ రోజు ఎలక్షన్ ముందు ఏదైతే హామీలు ఇచ్చామో అన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చుకుంటా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. మనం కూడా అప్రమత్తంగా ఉండాలి. అయిన దాన్ని అవన దాన్ని అన్నింటినీ కూడా చెడు ప్రచారాలు చేసే పార్టీ మన అపోజిషన్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి పార్టీయే ఒక అవినీతి నేను పెట్టిన పార్టీ అన్నమాట. అందుకని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను. కల్తీ నెయ్యి కాదు, అది నూనెలో నెయ్యి కలిపారు. నెయ్యి వాళ్ళది కొంత కల్తీ చేయటం, అవినీతి చేయటం. లాస్ట్కి తిరుపతికి ఒక పద్ధతి ఉంది. మనిషి వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సిన పద్ధతి ఇప్పటించి కాదు, ఎప్పటి నుంచో తిరుపతిలో అది ఒక సాంప్రదాయం ఉంది. అలాంటి సాంప్రదాయాన్ని, గౌరవాల్ని పార్టీ అట్లాంటి పార్టీ అనమాట. అందుకనే ప్రజలు ఒక 5 సంవత్సరాలు ఒక్కసారి ఓటేయమని అడిగితే ఒకసారి ఓటేస్తే 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే కాకుండా మనకి వాళ్ళ రాజధాని లేకుండా చేశారు. మీ ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతంలో పోలవరం 70% పూర్తయిన పోలవరాన్ని 1% కూడా 5 సంవత్సరాల అవకాశం 1% కూడా కట్ల. ఇవాళ మనం మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం మళ్ళీ ఏ విధంగా పనులు జరుగుతున్నాయి మీ అందరికి తెలియదు కాదు. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మనం ఇచ్చిన హామీలు, పెన్షన్స్ కానీ, మహిళలకి ఉచిత బస్సు కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, పిల్లలు చదువుకోవడానికి కానీ, రైతాంగాన్ని డబ్బులు ఇవ్వటం కానీ, ఇట్లాంటి కార్యక్రమాలు అన్ని కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. తప్పకుండా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇవన్నీ ఏదైతే ప్రజలకు అవసరం ఉందో ఆ కార్యక్రమాలు అన్ని కూడా చేసుకుంటూ వెళ్ళిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని మున్సిపల్ ఆఫీస్ కాంపౌండ్ లో నిర్మించడం జరిగింది. 6 నెలల్లో పార్టీ పెట్టి 6 నెలలు కూడా వ్యాన్ మీదే ఉండి, వ్యాన్ మీదే స్నానం చేసి, వ్యాన్ మీదే భోజనం చేసి 6 నెలలు పార్టీ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. వారు పార్టీ పెట్టి 6 నెలల అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగువాడి గౌరవాన్ని పెంచారు. తెలుగువాడి గౌరవం అంటే ఎన్టీ రామారావులో వస్తుంది. ఆ మనిషి కూడా ఆయన పంచి కడితే తెలుగు బిడ్డ ఉట్టిపెట్టినట్టుంటారు. అంత పర్సనాలిటీ ఆయన చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజు మనం కూడు బిడ్డ అని చెప్పుకుంటున్నాం. అవన్నీ కూడా ఆయన లేనివాడికి, పేదవాడికి ఇల్లు ఇవ్వాలి, పేదవాడికి బియ్యం ఇవ్వాలి, ఉచితంగా విద్య చెప్పించాలి. ఎన్ని కార్యక్రమాలు కూడా వారే ఏర్పాటు చేశారు. వారి మహనీయుని మనం అందరం కూడా ఇప్పుడు స్మరించుకోవాలి. ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసిన నాయకులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. స్థాపించిన తర్వాత అతి తక్కువ కాలంలోనే భారతదేశ చరిత్రలో ఎవరో చేయనట్టుగా ముఖ్యమంత్రి అవడమే కాదు, పేద ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు చేసిన మహనీయుడు వ్యక్తి విగ్రహావిష్కరణకి సంబంధించి వారు రమేష్ కూడా ఈ రోజు విగ్రహానికి ఆయన పెట్టి ఈ ప్రాంతంలో మున్సిపల్ ఆఫీస్ పక్కన ఎప్పుడన్నా కౌన్సిల్ సమావేశాలు జరిగిన ఏ విధమైన కూడా ఈ ప్రాంతంలో లేదని చెప్పి పెట్టినందుకు ఆయన కూడా ప్రత్యేక అభినందిస్తూ గౌరవ ఇన్ఛార్జ్ కోట సీతారామకృష్ణ గారు